ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఢిల్లీ హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, హెరిటేజ్ మీద అనవసరమైన పుకాలు లేపొద్దు, ఆధారాలు లేని వార్తలు రాయొద్దు అని చెప్పింది. కానీ ఈరోజు కూడా సాక్షి బ్యానర్ ఐటమ్ హెరిటేజ్ మీదే ఉంది. ఎక్కడో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఆయన ఒక విమాన ప్రమాదంలో చనిపోయాడు. ఆ విమానానికి హెరిటేజ్కి ఏదో సంబంధం ఉందంట. అంటే సహజంగా మళ్ళా హెరిటేజ్ సంబంధం ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకి సంబంధం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కుట్ర కోణం బయటికి రాకుండా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు చూస్తున్నాడట. ఇది పెద్ద ఎత్తున వైసీపీ చేస్తున్న రాద్ధాంతమా? ఎందుకు హెరిటేజ్ మీద ఇంతలా? ఆల్రెడీ ఇండాపూర్ డైరీ, హెరిటేజ్ డైరీ ఒకటే అని చెప్పినప్పుడు ఆధారాలతో హెరిటేజ్ నిరూపించుకుంది, కోర్టుకు కూడా పోయి చెప్పుకుంది. తర్వాత హెరిటేజ్ డైరీకి బోలేబాబా డైరీకి సంబంధం పెట్టినప్పుడు మాకున్నటువంటి సంబంధాలున్న బోలేబాబా వేరు, తిరుమల దేవస్థానానికి నకిలీని సప్లై చేసిన బోలేబాబా వేరు అనేటువంటి విషయాన్ని కూడా నిరూపించింది, కోర్టు దగ్గోడిపై చెప్పుకుంది. ఇక అవన్నీ చెప్పుకున్న తర్వాతే కోర్టు మీరు పిచ్చి పిచ్చి కథనాలు రాయొద్దని చెప్పేసి సాక్షికి వార్నింగ్ ఇచ్చింది. రాసిన కథనాలు డిలీట్ చేయమని కూడా చెప్పింది 24 గంటల వ్యవధిలో. ఇన్ని సంవత్సరాల నా జర్నలిజం కెరియర్లో ఒక మీడియా ఛానల్కి, ఒక పేపర్కి, ఒక టీవీ ఛానల్కి 24 గంటల సమయం ఇచ్చి మీరు ప్రచారం చేసిన వార్తా కథనాలన్నీ డిలీట్ చేయండి అని చెప్పడం నాకు తెలిసి తొలిసారి. ఏదైనా ఒక లింక్ ఉంటే అది తీసివేయమంటాం, ఇక వార్త రాయొద్దని చెప్పమంటాం సహజంగా జరిగేది. కానీ మొత్తం రాసినటువంటి వాటి మొత్తం కూడా డిలీట్ చేయమని చెప్పడం అనేది మనం చూసాం. అయినా సరే వాళ్ళు ఇంకా రాస్తున్నారంటే ఏమనుకోవాలి, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, నేను జర్నలిస్ట్నే, దాదాపు 2 దశాబ్దాల అనుభవం ఉంది నాకు. కానీ ఏ రోజు కూడా ఒక కోర్టు ఒక మీడియా ఛానల్కి, ఒక పేపర్కి మీరు రాసినవన్నీ, మీరు చెప్పినవన్నీ డిలీట్ చేయండి అని చెప్పలేదు. కానీ చెప్పారు మొన్న హెరిటేజ్ విషయంలో. అయినా సరే వాళ్ళు రాయటం ఆపలేదు. ఇవాళ సార్ అజిత్ పవార్ విమాన ప్రమాదానికి హెరిటేజ్కి లింక్ పెడుతూ వార్త రాశారు. ఎలా చూడాలి? ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, న్యాయస్థానం, ఢిల్లీ న్యాయస్థానం చాలా స్పష్టంగా చెప్పింది. అయినా పదే పదే వాళ్ళు ఇదే క్రమంలో ముందుకెళ్తున్నారు. ప్రభుత్వం ఎందుకు వెనుకుంటుంది? చర్యల రూపేణా ఇప్పుడు వాళ్ళు, ఇది హెరిటేజ్ మీద కాదు నేను చెప్పేది, ప్రభుత్వం మీద రకరకాల కథనాలు, అసత్య ప్రచారాలు ఆ విధంగా చేస్తున్నప్పుడు ప్రభుత్వ పరంగా చర్యలేవి? కరెక్టే. అది కదా వాళ్ళకి అలుసు. అంటే వాళ్ళు హైదరాబాద్ బేస్ నుంచి నడుస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం తీసుకోవాలనే కాడ ఉన్న దానికి దీనికి ఇప్పుడు అదేలేండి, ప్రభుత్వ స్పందన అనేది ఉండాలి కదా. మీరు ఈ విధంగా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఈ విధంగా పదే పదే ఈ విధంగా రాస్తున్నారు, దాని మీద మేము తీసుకుపోయే చర్యలకు మీరు బాధ్యులు, దీనికి మీ సమాధానం ఏంటి, ముందుగా వచ్చి మాకు సమాధానం చెప్పండి అని చెప్పని ఆ ఎడిటర్కి అలాగే యాజమాన్యానికి తాకిదులు అయితే పంపించాలా వద్దా? అవును, డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులకి అంటగడుతూ రాస్తున్నప్పుడు ప్రభుత్వం రెస్పాండ్ కావాలి కదా. అవును. మరి ఎందుకు వీళ్ళు విన్నకుంటున్నారు, ఎందుకు ఈ అవకాశం ఇస్తున్నారు వీళ్ళకి? సార్, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా అది ప్రమాదం కాదు, కుట్ర దాగుంది. అప్పట్లో కూడా చంద్రబాబు నాయుడిని, సోనియా గాంధీని, రిలయన్స్ అంబానీని కలుపుతూ ఒక కథనాలు రాశారు, పెద్ద గొడవ జరిగింది, మీకు తెలియంది కాదు. సో తర్వాత సీన్ కట్ చేస్తే అదే రిలయన్స్ కుటుంబానికి వైసీపీ రాజ్యసభ ఇచ్చింది అనుకున్న, అది వేరే విషయం, రిలయన్స్ సంస్థలకు సంబంధించిన వ్యక్తికి. తర్వాత కాలంలో కూడా వాళ్ళ బాబాయ్ చనిపోతే దాన్ని ఫస్ట్ టైం గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలపోటుగా మన సునీత గారు నిరూపించిన తర్వాత దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి పోస్తూ ముందు ఇవన్నీ రాయితలకే నారాసుర రక్త చరిత్ర అని చెప్పని మరొక రోజు, అంటే మార్చి 15వ తారీఖు నాడు ఈ ఉదంతం జరిగితే మార్చి 16వ తారీఖు నాడు వచ్చిన వాళ్ళ పేపర్లో అంటే మొదటి పేజీలో బ్యాన్ రైటంగా వేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి రక్తపు మరకలతోటి నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఆ రోజు చర్యలు తీసుకోలేదు, దాని మీద నుంచి ఈ రోజు వరకు కూడా చర్యలు తీసుకోలేదు వీళ్ళు. ఈ రోజైనా మళ్ళీ దాన్ని రీఓపెన్ చేసేసి ఇలా ఎందుకు ప్రచురించారు మీరు, దీని మీద మీ యొక్క ఏ ఆధారాలతో మీరు చేశారు, మాకు వివరణ కావాలి అని చెప్పని ఈ రోజు కూడా ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళట్లేదు కదా. ఇదే కదా వాళ్ళకి ధైర్యం అంటున్నాను నేను. ఇప్పుడు ఇండాపూర్ డైరీ కావచ్చు, స్పష్టంగా వాళ్ళ యాజమాన్యం బయటకు వచ్చేసి నీ ఎన్ని ఎకరాల్లో ఉందో, ఏ ప్లాంట్ ఏ పొజిషన్ ఏంటో వాళ్ళు వివరంగా చెప్పి అసలు మీకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఏంటి మా గురించి అన్నట్టు వాళ్ళు మేనేజ్మెంట్ మాట్లాడుతూనే ఉన్నారు. అవును, హెరిటేజ్ వాళ్ళు స్పష్టంగా ఇచ్చారు. అవును, ఎక్కడైనా జరిగేది ఒక
ప్రముఖ సంస్థ నుంచి పేరెనికి కానీ ఏదైనా వస్తూ ఉంటే మార్కెటింగ్ ఎవరైనా చేసుకుంటూ ఉంటారు అవును. వాళ్ళ పేరు వేసుకొని వాళ్ళకున్న బిజినెస్ టు బిజినెస్ సంబంధాలు. సంబంధాలను బట్టి ఒప్పందాలను బట్టి ఎట్టబడితే కూడా కాదు, అవును, అది విత్ అగ్రిమెంట్ ద్వారా. అగ్రిమెంట్ ద్వారా. అవును. దానికన్నిటికీ వాళ్ళు ఏవేవి ఉన్నాయో మొత్తం చూయించిన తర్వాత ఈ రోజుకి దాని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఇంకా పక్కదారి మళ్లించాలని చూస్తున్నారు. అంటే ఇది వేగవంతంగా చర్యలు తీసుకోకుండా ఉండటం కోసం, చర్చ పక్కదారి పట్టడం కోసం, ఇంకా దీన్ని హెరిటేజ్తో సంబంధం ఉంది అని చెప్పని ప్రస్తుతానికి వాళ్ళు హెరిటేజ్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే విషయంలో ముందుకెళ్తున్నారు. మీరు గమనించుకోండి. అదేలేండి. వీళ్ళు అనుకున్నట్టు వేరే విధంగా వెళ్ళట్లేదు వాళ్ళు. దీని ద్వారా హెరిటేజ్కి సంబంధించినటువంటి షేర్ల వాల్యూ పడేయడంతో పాటు వాళ్ళు చేసే ఉత్పత్తుల్ని కొనకుండా చేయాలనే ప్రయత్నంలో, ఆర్థికంగా వీళ్ళని దెబ్బతీయాలనే కార్యక్రమంలో వాళ్ళు ఒక ఏజెండా పెట్టుకొని ముందుకెళ్తున్నారు. దాన్ని ఆదిలోనే తుంచేయాల్సిన బాధ్యత అయితే హెరిటేజ్ వాళ్ళకి ఉంది, అట్లాగే ప్రభుత్వానికి కూడా ఉంది. ఈరోజు మొన్న కథనాలను తొలగించమన్నారు కదా, మరి ఈరోజు కథనాలన్నీ ప్రచురించారు కదా. అవును. మరి దీని మీద మళ్ళీ ఎమ్మని న్యాయస్థానానికి వీళ్ళు చూపించాల్సిన అవసరం వెళ్ళాలి కదా. వెళ్ళాలి కదా. అంటే వాళ్ళు ఒకసారి అంటారు పట్టించుకోరులే, మన పని మనం చేసుకుని వెళ్దాం, మన అడ్డుపడేది ఎవడు, అలవాటైన వ్యవహారమే కదా, ఈయన కొత్త మనకేమన్నా అని చెప్పని వాళ్ళు ఇష్టారీతిగా అయితే ముందుకెళ్తున్నారని అయితే నేనైతే భావిస్తున్నాను. అంత తప్ప వేరే ఏమండి చెప్పండి. ఇక్కడ ఇందాపూర్ కావచ్చు, బోలేబాబా డైరీ కావచ్చు, ఇంత స్పష్టంగా వాళ్ళు చెప్పి ముందుకెళ్తున్న తర్వాత ఈరోజు భారతదేశంలో మామూలుగా ఈరోజు డైరీల్లో నెంబర్ 2 స్థానం ఇందాపూర్ డైరీదే కదా. నెంబర్ 1 స్థానం అమూల్ది, నెంబర్ 2 స్థానం దీంది, ఇండాపూర్ది. మరి అలాంటి సంస్థ చంద్రబాబు నాయుడు గారి బినామీ ఎలా అవుతుంది? హెరిటేజ్ కానీ చాలా పెద్ద డైరీ కదా అది. చంద్రబాబు నాయుడు గారికి బినామీ ఎలా అవుతుంది? ఈరోజు వాళ్ళు పారదర్శకంగా టెండర్ల రూపేణా నందిని వాళ్ళు ఈరోజు కూడా 62% నెయ్యిని నందిని వాళ్ళే సప్లై చేస్తున్నారు కదా. అవును. అలాగే నందిని వాళ్ళకు వచ్చిన ఆర్డర్లో అంత మేము చేయలేమని వదిలేసిన దాంట్లోంచే కదా వీళ్ళు ఇండాపూర్ వాళ్ళకి ఈరోజు తర్వాత 2వ స్థానంలో ఉన్నటువంటి టెండర్ కాబట్టి, క్వాలిఫై అయిన టెండర్ కాబట్టి వీళ్ళకి ఇచ్చింది. అవును, క్వాలిఫై కావటానికి కూడా వాళ్ళకున్న క్రెడిబిలిటీ వాళ్ళకు ఉంది, కొన్ని దశాబ్దాల అనుభవం ఇండాపూర్కి ఉంది. అట్లా కాదు, వాళ్ళ యొక్క సామర్థ్యం, నాణ్యతని దృష్టిలో పెట్టుకొని, టర్నోవర్ని దృష్టిలో పెట్టుకొని టెండర్ నియమ నిబంధనలకు అనుగుణంగానే కదా ముందుకెళ్తుంది. వాళ్ళలాగా చేయలేదుగా, వాళ్ళకి పాల సేకరణ లేనోడికి ఇవ్వలేదు కదా, పైపెచ్చు నిబంధనలు సడలించలేదు కదా. కొత్తగా నిబంధనలు కఠినతరం చేశారు వీళ్ళు. కఠినతరం చేసిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ వాళ్ళు పదే పదే సాక్షి దినపత్రికలో ఆ విధమైన ప్రచారాలు చేస్తూ ఉంటే వీళ్ళు ఏమీ పట్టనట్టు కూర్చుంటా ఉంటే రేపొద్దున ఇంకోటి రాస్తారు. ఇదే సరిపోయిద్దా మీకు? అంటే పడుతుందా దెబ్బ హెరిటేజ్ మీద వీళ్ళు చేస్తున్న ప్రచారం? ఎంతో కొంత పడిద్దండి, పడకుండా ఎట్లా ఉంటుంది? ఎంతో కొంత పడిద్ది, అనుమానమే లేదు. అంటే హెరిటేజ్కి అలవాటు పడ్డవాళ్ళు మానుకుంటారని అయితే నేను అనుకోను. పాలకు కానీ వీటికి కానీ అలవాటు పడ్డాళ్ళు తర్వాత వేరే వేరే ఉత్పత్తుల మీద పడుతున్న 2 షేర్ వాల్యూ మీద పడింది అనుకోండి, పదే గొడవ చేస్తూ ఉంటే ఎంతో కొంత దాని ప్రభావం అయితే పడుతుంది కదా. పొద్దున ఎక్కడో చూసాను సార్, మరి ఎంత విచిత్రం అంటే ఒకడు హెరిటేజ్ పాలు తాగి ఆ డ్రైవరు పైలట్ దోలినట్టున్నాడు, ఫ్లైట్ ఎక్కినట్టున్నాడు, అందుకే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి రాశారు. ఎంత విషయం కక్కుతున్నారు చూడండి. అవునవును. ఇప్పుడు అక్కడ మహారాష్ట్ర రాజకీయాలకి హెరిటేజ్కి ఏంటి సంబంధం? అంతేగా. 2 వాళ్ళే ఉన్నా యాంటీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కూడా కదా. అదే కదా. అంటే వాళ్ళు బోడుగుండికి మోకాలికి ముడిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అర్థమైందండి. అది తప్పని అందరూ తెలుసు సంగతి వాళ్ళకి తెలిసినా కూడా పదే ఏదో రకంగా వీళ్ళు నిద్రపోనీయకూడదు అని అందులో శరత్ పవార్ చాలా క్లియర్గా చెప్పింది సార్, మాకే అనుమానాలు లేవు, అది ప్రమాదం అని చెప్పాడు. అంటే వాళ్ళు కుటుంబ సభ్యులు ఏం చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోరు. ఈ లేకాడికి చంద్రబాబు నాయుడు గారు, హెరిటేజ్ ఫుడ్స్, లోకేష్ గారు, భువనేశ్వర్ గారు, వీళ్ళు తప్ప వేరే కనపడరు వాళ్ళకి. వీళ్ళకి సంబంధించిన ఏదో ఒకటి రోజు వండి వార్చాలి, అసత్య ప్రచారాలు చేయాలి. 10 సార్లు చేస్తే నమ్మరా. దేశవ్యాప్తంగా దీని చర్చ తీసుకొచ్చామనుకోండి, పేటీఎం బ్యాచ్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కూడా కొంచెం చర్చ తీసుకొచ్చారనుకోండి,
ఎంతో కొంత వీళ్ళ మీద అపనమ్మకం ఏర్పడింది కదా. కానీ దానివల్ల రోజు రోజుకి వాళ్ళే పలసన అవుతున్నారని చెప్పి భావించాలి. కానీ వీళ్ళ ఉత్పత్తులకు సంబంధించింది కావచ్చు, వీళ్ళు ఏమీ చేయలేరులే అనే ధీమా వీళ్ళకి సహకరించే వాళ్ళకి మాత్రం ఏర్పడుతుంది. అది మాత్రం మనం మర్చిపోవద్దు ఇక్కడ.